పిఠాపురంపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జిను మార్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లుగా అర్థమవుతోంది. జనసేనను ఎదుర్కొనేందుకు ముద్రగడ అస్త్రం ఆయన ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్న మాజీ ఎంపీ వంగా గీతను తప్పించబోతున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. సీనియర్ కాపు నేత ముద్రగడ పద్మనాభంకు పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం ఊపందుకుంటుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలో చేరారు ముద్రగడ. ఇక ముద్రగడ వస్తే పిఠాపురంలో పార్టీ మరింత బలంగా మారుతుందని పార్టీ సీనియర్ల అభిప్రాయం కూడా ఉంది. కాపు నేతలను కూడా ఒక తాటికి ముద్రగడ తీసుకొస్తారని పార్టీ నమ్మకం. ఇప్పటికే పత్తిపాడు ఇన్ఛార్జిగా ముద్రగడ కొడుకు గిరిబాబు కొనసాగుతూ ఉన్నారు. ఇక ముద్రగడను కూడా ముద్రగడ మార్క్ కనిపిస్తే కనుక పిఠాపురం చాలా ఇంకా కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా ధైర్యం వస్తుంది. ముద్రగడ రాకతో కూడా పార్టీ బలపడుతుందని కూడా నమ్ముతూ ఉన్నారు. పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతలు ముద్రగడ పద్మనాభంకు ఇచ్చే ఆలోచనలో కూడా వైసీపీ అధినేత జగన్ ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కూడా ఎక్కడెక్కడ పార్టీ వీక్గా ఉంది, ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు చేయాలన్న అంశం మీద కూడా వైఎస్ జగన్ గత కొన్ని రోజులుగా కూడా కొన్నాళ్ళుగా కూడా ఆయన కసరత్తు చేస్తూ ఉన్నారు. ఆ దిశగానే మార్పులు చేర్పుల అంశాలు కూడా ఎక్కడైనా కానీ ఇన్ఛార్జీల నియామకం, కొత్త ఇన్ఛార్జీలు రాబోతున్నారనే వార్త కూడా మనం గత కొన్నాళ్ళుగా కూడా ఈటీవీలో ఎక్కడెక్కడ మార్పులు రాబోతున్నాయనే విషయాన్ని చర్చిస్తూనే ఉన్నాం. ఈసారి ముద్రగడ పద్మనాభం పిఠాపురం ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చే ఆలోచనలో మరి జగన్ ఉన్నారా ఏంటి అనే పూర్తి డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, పిఠాపురంకి కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారా వైసీపీ నుంచి, ఏంటి? రేణు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ క్షేత్రస్థాయిపై దృష్టి పెట్టాడు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితులమైన అధ్యయనం చేస్తున్నాడు. ఆయన పలు నివేదికలు కూడా ఇప్పటికీ తెప్పించుకున్నారు. ప్రధానంగా పిఠాపురం, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం పైన ఆయన ఫోకస్ పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికల్లాగానే పిఠాపురాన్ని కైవసం చేసుకోవడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్కెచ్ గీశాడంటూ వైఎస్ఆర్సీపీ నేతల నుంచి సమాచారం అనిపిస్తుంది. ఇక్కడ ప్రధానంగా వంగా గీత, కాకినాడ ఎంపీగా పనిచేసిన వంగా గీతను 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నుంచి పోటీ చేయించారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన వంగా గీత పవన్ కళ్యాణ్ చేతిలో భారీ ఓటమి చూసింది. ఓటమి తర్వాత కూడా ఆమె నియోజకవర్గానికి అడపాదడప వస్తున్నారు తప్పితే నియోజకవర్గంలో పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టలేదు. నియోజకవర్గంలో పార్టీని అనుకున్నంత స్థాయిలో యాక్టివ్ చేయడం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డితో పలుమార్లు భేటీ అయిన వంగా గీత తనను నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా తప్పించమని జగన్ ని కోరినట్టు కూడా గతంలో ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే పిఠాపురానికి కొత్త ఇన్ఛార్జ్ గా ముద్రగడ పద్మనాభాన్ని నియమించాలని జగన్ సూచన ప్రాయంగా అంగీకరించారంటూ ఒక వార్త ప్రసారం నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేత, కాపు ఉద్యమాన్ని నడిపిన నేత, కాపు సామాజిక వర్గం పేరు చెబితే గుర్తొచ్చే పేరు ఏదైతే ఉందో ఆయనే ముద్రగడ పద్మనాభం. గత ఎన్నికలకు ముందు ఏదైతే 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరారు. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేయడానికి ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే రాబోయే ఎన్నికల కోసం ఒక ప్లాట్ఫామ్ గీసిన జగన్ తను ఏదైతే పవన్ కళ్యాణ్, ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యూహాన్ని సిద్ధం చేశారంటూ ఇప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రచారం నడుస్తుంది. ముద్రగడ పద్మనాభం పిఠాపురం వేదిక రాజకీయాలు నడపాలని, వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి ముద్రగడ పద్మనాభం, పత్తిపాడు నుంచి ముద్రగడ గిరిబాబు, ఏదైతే ముద్రగడ పద్మనాభం కుమారుడు పోటీ చేస్తారంటూ ఒక వార్త వినిపిస్తుంది. మరోపక్క ఏదైతే కాపు సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీ వైపు టర్న్ చేయడానికి వైసీపీ కాపు నేతలను దువ్వడానికి కూడా ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల్ని ఇప్పుడే దారిలోకి తెచ్చుకొని వచ్చే ఎన్నికలకు వారిని బలమైన శక్తిగా తయారు చేసి మరోసారి టీడీపీ కూటమి పైన, ఏదైతే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి పైన పోరాడి గెలవడానికి జగన్మోహన్ రెడ్డి స్కెచ్లు గీస్తున్నారు. ఈ స్కెచ్ లో భాగంగా ఏదైతే సీనియర్ నేత, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం, అపార అనుభవం కలిగిన ముద్రగడ పద్మనాభాన్ని పిఠాపురం ఇన్ఛార్జ్ గా నియమిస్తారంటూ ఇప్పటికే ప్రచారం నడవడమే కాక త్వరలో బాధ్యతలు చేపడతారంటూ కూడా ఒక ప్రచారం నడుస్తుంది. రేణు,
అయితే ఈ ముద్రగడ రాకతో కూడా పిఠాపురంలో వైసీపీ బాగా బలపడుతుందని కూడా కార్యకర్తలకు ధైర్యం వస్తుంది అని కూడా ఇప్పుడు ఒక ముద్రగడ రాకతో వైసీపీ రాజకీయంగాని మారిపోతుంది పిఠాపురంలో అని కూడా ఒక చర్చ నడుస్తుంది. రేణు, గోదావరి జిల్లాల్లో ప్రముఖంగా కాపు సామాజిక వర్గం ఎటువైపు, కాపు చెట్టిబలిజలు రెండు సామాజిక వర్గాలతో పాటు ఎస్టీ సామాజిక వర్గం ఎటువైపు టర్న్ తిరిగితే అటువైపు గాలి మల్లుతుంది. ఎందుకంటే 2014లో టీడీపీ వైపు, 2019లో వైసీపీ వైపు, 2024లో టీడీపీ కూటమి వైపు టర్న్ తిరిగిన గోదావరి జిల్లా ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎటువైపు మొగ్గు చూపుతారో ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. అటు తూర్పు గోదావరి జిల్లా వరకు, తూర్పు గోదావరి జిల్లాలో బలంగా ఉన్న ముద్రగడ పద్మనాభం పేరు చెప్తే కాపు సామాజిక గుర్తొస్తుంది. ముద్రగడ పద్మనాభాన్ని పిఠాపురం ఇన్ఛార్జ్ చేసి వచ్చే ఎన్నికల్లో ధీటుగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవడానికి జగన్ వ్యూహాన్ని సిద్ధం చేశారు. అదేవిధంగా వంగా గీతను ఇప్పటికే పార్లమెంట్ సభ్యురాలుగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించాలనే ఒక వ్యూహాత్మకంగా జగన్ వ్యవహరిస్తున్నారంటూ ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతానికైతే ఆమెను రాష్ట్ర స్థాయి పార్టీ కమిటీలోకి తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో వంగా గీత సేవలు ఎలా వినియోగించుకుంటారో అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే ముద్రగడ పద్మనాభం క్షేత్రస్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో కాపులతో పాటు మిగిలిన సామాజిక వర్గాలందరినీ దగ్గరకు చేర్చుకోగల సామర్థ్యం ఉంది. అదేవిధంగా కాపు సామాజిక వర్గంతో పాటు మిగిలిన కులాల్లో కూడా యాక్సెప్టెన్సీ తెచ్చుకోవడానికి కూడా ఒక మార్గంగా పిఠాపురాన్ని ముద్రగడ పద్మనాభం ఎంచుకునే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికలను ఇప్పటి నుంచే ఒక ప్లాట్ఫామ్ గా మలిచి హోరాహోరీగా వచ్చే ఎన్నికల్లో ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుని వచ్చే ఎన్నికలను పిఠాపురం కైవసం చేసుకోవడానికి ఇటు డిప్యూటీ సీఎం ను పవన్ కళ్యాణ్ చెక్ పెట్టడానికి కూడా జగన్ ముద్రగడ పద్మనాభాన్ని అస్త్రంగా వినియోగిస్తున్నారంటూ ప్రచారం నడుస్తుంది. మరోపక్క ఏదైతే 2 ఏళ్ల పాలన తర్వాత టీడీపీ కూటమిపై మెల్లమెల్లగా అసంతృప్తి పెరుగుతుందంటూ జగన్ నేతలకు నేరుగా సూచిస్తున్నారు. రాబోయే 2020 వచ్చిన ఏదైతే ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో ఆయన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేయబోతున్నారు. జనాల్లోకి వస్తున్నారంటే ఇప్పటికే ప్రచారం నడుస్తుంది. మరోపక్క అనంతపురం జిల్లాలో ఉపాధి హామీ పథకం పైన ఆయన పోరు ప్రారంభిస్తారంటూ ఇప్పటికే వైసీపీ నేతలు చెప్తున్నారు. మరోపక్క తన తండ్రి తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందంటూ ఏకంగా బీజేపీ పైన అస్త్రం ఇస్తున్న జగన్ రాబోయే రోజుల్లో తన పార్టీతో పాటు తాను ప్రజా ఉద్యమాలు పాల్గొని వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిని ఓడించడానికి జగన్ ఇప్పటి నుంచి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లోనూ రాజకీయ విశ్లేషకుల్లోనూ ఒక అభిప్రాయం వినిపిస్తుంది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ముద్రగడను పిఠాపురం ఇన్ఛార్జిగా నియమిస్తారు వైసీపీ నేత జగన్. ఈ మేరకు కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. తనకే బాధ్యతలు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. దీనికి సీనియర్లు కూడా ఓకే అంటున్నారు. ఎందుకంటే ముద్రగడ రాకతో డెఫినెట్గా కూడా పార్టీ వైసీపీ బాగా బలపడుతుంది పిఠాపురంలో అని చెప్పి కూడా నమ్ముతూ ఉన్నారు. అందుకని చెప్పి కూడా ముద్రగడ పద్మనాభంకు ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చే విధంగా కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది.